గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజ్బస్. కొత్త సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, పోర్ట్ఫోలియోను ఏ విధంగా సెట్ చేసుకోవాలి, తర్వాత ఈక్విటీకి సంబంధించి ఏ విధంగా డెసిషన్స్ తీసుకోవాలి, సో మార్కెట్ను ఎప్పటికప్పుడు నిశితంగా ఎలా పరిశీలించాలి అనే అంశాలకు సంబంధించి విలువైన సలహాలు సూచనలు అందించేందుకు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉన్నాయి సార్? అసలు కొత్త సంవత్సరంలో ఎటువంటి స్టాక్స్లో మనం పెట్టుబడులు పెడితే బాగుంటుందంట? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే ఇప్పుడు లాస్ట్ 3 days నుంచి కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. నిన్న కొంచెం పాజిటివ్ వచ్చింది సార్. సో ఇది నిఫ్టీ వచ్చి 23,750 ఆ రేంజ్లో ఉంది. ఇవాళ కూడా గ్యాప్ డౌన్లోనే ఉంది, ఒక 70-80 పాయింట్స్ డౌన్లో ఉంది. యాక్చువల్గా 25,000 అబోవ్ 24,000 అబోవ్ ఉంటే కానీ నిఫ్టీ ట్రెండ్ పాజిటివ్ రాదు. ఇక అప్పటిదాకా ఏంటంటే కొంచెం రేంజ్లోనే ఉంది, 23,500 నుంచి 24,000 మధ్యలో ఉంది. సో ఎనీ హౌ ఇది 23,900 అబోవ్ అలా బ్రేక్ అయితే కానీ పాజిటివ్ ట్రెండ్లో రాదు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది 51,500 ఆ రేంజ్లో ఉంది. సో ఫ్యూచర్ వచ్చి మామూలుగా స్పాట్ రేట్ వచ్చి 51,000 దగ్గర ఉంది. ఇది 51,300, 400 అబోవ్ ఉంటే కానీ ట్రెండ్ పాజిటివ్లోకి రాదు. సో పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయాలంటే నెక్స్ట్ కమింగ్ 2-3 daysలో ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ యుఎస్ మార్కెట్స్ అన్నీ క్లోజ్, ఏషియా మార్కెట్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ ఇక ఈ వీక్ స్టార్ట్ అవుతాయి. రేపు మండే నుంచి కొంచెం పాజిటివ్గా ఛాన్సెస్ కనపడుతున్నాయి ట్రెండ్ అది. సో ఎందుకంటే బడ్జెట్ ర్యాలీ కూడా అదంతా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సార్ కంపెనీస్ చూస్తూ ఉన్నాం, కొత్త కంపెనీస్ని మీరు చెప్తూ ఉన్నారు. సార్ పిఎఫ్సి ఎలా ఉంటుంది సార్? అసలు ఈ కంపెనీలో పిఎఫ్సి అయితే ఈ కంపెనీ ప్రజెంట్ హై వచ్చి 518 దగ్గర ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 448 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడే ఇది ట్రెండ్ అయితే కొంచెం ఇంకా వీక్నెస్ ఉంది. ఇది లాస్ట్ టైం సపోర్ట్ వచ్చి 430 ఆ రేంజ్లో ఉంది పిఎఫ్సి. అది ఇవి టాప్ 500 మిడ్ క్యాప్ కంపెనీ ఇది. సో దీనిలో టాప్ 500 కంపెనీలో ఉంది పిఎఫ్సి కూడా. కాబట్టి ఇది ప్రజెంట్ అయితే డౌన్ ట్రెండ్లో ఉంది చార్ట్. సార్ ఆర్ఎస్సి లిమిటెడ్ ఎలా ఉంది? ఆర్ఈసి కూడా చాలామంది ఇది కొన్న స్టాక్ ఇది. సో ఇది కూడా అంతకుముందు వచ్చి 650 ఆ రేంజ్లో ఉంది, ఇప్పుడు 500. సో ఇది కూడా ట్రెండ్ అయితే వీక్లీ చార్ట్లో డౌన్ ట్రెండే ఉందండి. సో అంతకుముందు లో వచ్చి 499, 400, 480 ఆ రేంజ్ దగ్గర మేజర్ సపోర్ట్స్ ఉన్నాయి. సో ట్రెండ్ వీక్గా అది ఉంది. రైట్ సార్, మనకు కాలర్ ఉన్నారు శర్మ గారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నాకు 3 స్టాక్స్ సార్. ఒకటి జొమాటో అండ్ దాని పేరేంటి మర్చిపోయినా, జొమాటో ఒకటి, అశోక్ బిల్డ్కాన్ ఒకటి, పీజీఎల్. ఇంకోటి సార్ స్టాక్స్ కొనుక్కోవచ్చా అని. పీసీఐ ఇంకోటి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అండి ఒకటి. ఓకే ఓకే. జొమాటో అయితే ఇప్పుడు అరౌండ్ 276 అలా ఉంది సార్. అంతకుముందు 308 దాకా ఉంది. లోయెస్ట్ లో వచ్చి 250 ఆ రేంజ్లో ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఒక 50% బై చేసుకోండి. తర్వాత 250 ఆ రేంజ్ వస్తే ఇంకొక 50% బై చేసుకోవచ్చు. ట్రెండ్ కొంచెం అప్ ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. సో పీజీఐ కూడా ఇక్కడ కొంచెం పాజిటివ్ టెరిటరీలోనే ఉంది, కానీ 50% ఇన్వెస్ట్ చేసుకోండి. అశోక్ బిల్డ్కాన్ సార్, అశోక్ బిల్డ్కాన్. ఓకే ఓకే ఓకే, అశోక్ బిల్డ్కాన్. ఒక్క నిమిషం. సేమ్ ఇది కూడా రేంజ్లోనే ఉంది సార్ ఇది. సో కాకపోతే ఏంటంటే సో ఎంట్రీ పాయింట్ ఉంది దీనిలో, కాకపోతే 50% ఎంట్రీ అవ్వండి. సో మూడిట్లో కూడా ఈ రేంజ్లో ఒక 50% మీరు ఏదైతే అనుకున్నారో ఆ అమౌంట్స్ ఎంటర్ అవ్వండి. ఆ తర్వాత కొంచెం డౌన్ అయ్యాక మళ్ళీ రిమైనింగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే సార్. సార్ శర్మ గారు అడిగినట్టు ఇప్పుడు ఒక 3 కంపెనీస్ అడిగారు. సో ఈ 3 కంపెనీస్ అనేవి ఈరోజు ఒకరా ఉంటాయి, రేపు మారిపోతూ ఉంటాయి. ఒక 6 months కూడా ఒక అనాలిసిస్ అనేది ఉంటుంది. గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా ఇటువంటి అనాలిసిస్ అంటే ఒక పోర్ట్ఫోలియోని సెట్ చేసుకోవాలంటే ఏ విధమైన ప్లానింగ్ ఇస్తారు, ఎన్ని రోజులు పడుతుంది, దానికి సంబంధించి ఏం చెప్తారు? తప్పకుండా సార్. ఇది స్టాక్ మార్కెట్లో మేజర్గా మనం సక్సెస్ అవ్వాలంటే మనకు కూడా ఒక పవర్ఫుల్ పోర్ట్ఫోలియో అనేది ఉండాలి. ఏ కంపెనీలు ఉండాలి, అవి మంచి గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీస్ని మనం ఐడెంటిఫై చేసుకొని మనం ఒక లాంగ్ టర్మ్ హారిజన్లో పెట్టుకుంటే మనకు ఒక మంచి పోర్ట్ఫోలియో అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి.
దానిలో అసలు ఏ కంపెనీస్ని ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఎలా ఉన్నాయి, టాప్ 100 కంపెనీసా లేకపోతే మిడ్ క్యాప్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మేము ఒక కోచింగ్ లాగా ఇస్తాం మీకు ఆ ట్రైనింగ్ వల్ల ఏంటంటే ఫండమెంటల్ ఎనాలిసిస్ పోర్ట్ఫోలియో మేనేజ్ చేయాలంటే మనం ఫండమెంటల్గా ముందు చాలా స్ట్రాంగ్ ఉండాలి కంపెనీస్ని చూసే పద్ధతి. సో మీకు అది ట్రైనింగ్ ఇస్తాం. ఫండమెంటల్ అనాలిసిస్, అలాగే బ్యాలెన్స్ షీట్ ఎలా, దానిలో మేజర్గా ఏముంటాయంటే బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, ఆ తర్వాత ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఎలా ఉంది, దాని తర్వాత రేషియోస్ అంటే వర్కింగ్ క్యాపిటల్ రేషియో అని, ఈ రేషియోస్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత ఏంటంటే మేనేజ్మెంట్ రేషియోస్ ఉంటాయి, దాని తర్వాత ఈ యొక్క ఈపీఎస్ పిఈ రేషియోస్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉంటే మనకి బెనిఫిట్ ఉంటుంది, ఇవన్నీ మనకు ఒక కంప్లీట్ ఐడియా మీద రావాలి. ఆ తర్వాత టెక్నికల్గా కూడా దాని మీద మనకి గ్రిప్ ఉండాలి. అంటే మనం కొన్ని ఎంట్రీ రేటు ఇప్పుడు ఓవర్ వాల్యూలో ఉందా, అండర్ వాల్యూలో ఉందా, లైక్ ఎక్కడ ఉంది, సో మనకి అఫోర్డబుల్ కండిషన్లో ఉందా, అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీని చూసుకొని దానిలో టెక్నికల్గా కూడా మనం స్ట్రాంగ్ కంపెనీని రేటు కరెక్ట్గా ఉండాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతామండి. సార్ మీరు చెప్పినట్టు అంటే కంపల్సరీగా సెకండ్ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు అవసరమైన రోజు. ఈ నేపథ్యంలో చాలామంది కూడా స్టాక్ మార్కెట్ వైపు చూస్తూ ఉన్నారు. సో అంటే మన వర్క్ ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా రోజు ఒక 2 hours 3 hours టైం స్పెండ్ చేస్తే అని చెప్పి, ఈ 2 hours 3 hours టైం స్పెండ్ చేయాలంటే సమ్ నాలెడ్జ్ అనేది ఉన్నప్పుడే ఆ 2-3 hours లోనే మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకోగలం. ఈ డెసిషన్ తీసుకోవాలి అంటే ఎన్ని రోజులు ట్రైనింగ్ అవసరం, అసలు కొత్తగా ట్రైనింగ్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ బ్యాచ్? దీనికి ఒక 2 months ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా మీకు ఒక వే అనేది మనకి అర్థమవుతుంది సార్. ఇప్పుడు 2 నెలల్లో నేను 100% అయిపోతానంటే అవ్వం. బట్ ఒక చూసే పద్ధతి ఏంటి, ఏమేమి చూడాలి, పారామీటర్స్, ఏ ఇండికేటర్స్ పెట్టుకోవాలి అనేది మీకు మేము చూపించడం ద్వారా ఏమవుతుందంటే ఒక పాత్ అనేది మీకు ఐడెంటిఫై అవుతుంది. సో ఆ పాత్లో మీరు వెళ్తుంటే మీరు సక్సెస్ అవుతాం 80%. ఇప్పుడు మనకి దగ్గర డబ్బు ఉండి ఏది కొనాలో తెలియక ఇబ్బంది పడుతున్నాం మనం ఈ స్టేజ్లో. మీకు ఒక వే ఏంటి, ఇప్పుడు ఒక కంపెనీని ఎలా చూడాలి, టెక్నికల్గా ఎలా చూడాలి, ఫండమెంటల్గా ఎలా చూడాలి, అలాగే ఎవ్రీడే ఒక 1 hour ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు డే టైం అసలు ఏం చేయనక్కర్లేదు. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఉన్నారు, లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా రోజు మార్కెట్ని పొద్దున్నుంచి సాయంత్రం చూడాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ దాదాపు ఒక 1 hour ప్రాక్టీస్ చేసుకొని మంచి కంపెనీస్ 2-3 కంపెనీస్ చూసుకొని, సో ఒక 200-300 points ప్రాఫిట్ వచ్చే కంపెనీస్ చూసుకుంటే వాటిని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం చాలా సింపుల్గా మార్కెట్ని ఎక్కువ చూసిన వాళ్ళకి డబ్బులు రావు. యాక్చువల్గా మార్కెట్లో ఏంటంటే ద మోర్ యూజ్ ఎక్స్పోజ్ ద మోర్ యూ లూజ్, ద లెస్ యూ ఎంటర్ ద మోర్ యూ విల్ గెట్, అలాగే ఉంటుందన్నమాట. ఈ కంపెనీ కొనంగానే అది ఒక 1-2 గంటల్లో డబ్బులు రావాలి అన్న వాళ్ళందరూ కూడా లూజర్సే. దానికి అలా కాకుండా ఒక 2-3 రోజులు, ఒక 1 week 10 days అలా స్వింగ్ ట్రేడింగ్ లాగా చేసే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. సో దీనికి కోర్సు స్టార్ట్ అయ్యేది ఏంటంటే రేపే మీకు 3వ తారీఖు కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 8:30 to 9:30 క్లాసెస్ ఉంటాయి. సో ఈ వీక్ అంతా కూడా ఇక రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ రిజిస్ట్రేషన్ అయ్యి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఒక మంచి ప్రొఫెషనల్ ఇన్వెస్టర్గా అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ కొన్ని కంపెనీస్ చూద్దాం సార్. విప్రో ఎలా ఉంది సార్? విప్రో వచ్చి ఈ కంపెనీ గురించి చాలామంది అడుగుతున్నారు. విప్రో ఇది ప్రజెంట్ అయితే డౌన్ ట్రెండే ఉంది. ఇది అంతకుముందు 315, 320 దాకా వెళ్ళింది. ఇప్పుడు 300 ఆ రేంజ్లో ఉంది. సో ఇది డౌన్ ట్రెండ్లో ఉంది ప్రజెంట్. సో చార్ట్ అయితే వీక్గానే ఉంది సార్. నెక్స్ట్ మదర్సన్ ఎలా ఉంది సార్? మదర్సన్ జూమి అయితే 220 నుంచి ఇప్పుడు 155 ఆ రేంజ్కి వచ్చిందండి. సో వీక్లీ చార్ట్లో ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ ఉంది. సో ఇక్కడ కొంచెం సపోర్ట్స్ కనపడుతున్నాయి. సో ఈ రేంజ్లో కొంచెం సపోర్ట్ ఉంది అక్కడ. సో కొంచెం పాజిటివ్ ఇక్కడ స్టెబిలైజ్ అవుతుంది లాస్ట్ 1 week 10 days నుంచి కూడా ఈ రేంజ్ దగ్గర. సో ఇది మళ్ళీ డౌన్ అయిందంటే మళ్ళీ 140 దాకా ఛాన్సెస్ ఉంది. సార్ స్కాఫ్లర్ ఎలా ఉంది? స్కాఫ్లర్ అయితే ఇప్పుడు పాజిటివ్లోకి వచ్చింది సార్. ఇది ఇంతకుముందు ఇది దాదాపు 4,900 నుంచి ఇప్పుడు 3,400 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుంది. ఇంతకుముందు 3,300 మేజర్ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు 3,450 ఆ రేంజ్లో ఉంది. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది ఇక్కడ. సో చార్ట్ బాగానే ఉంది. ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు స్వింగ్ ట్రేడ్ అని అన్నారు. అసలు స్వింగ్ ట్రేడ్ అంటే ఏంటి సార్? ఈ స్వింగ్ ట్రేడ్ ఎన్ని డేస్ ఉంటుంది? ఈ స్వింగ్ ట్రేడ్లో ఎటువంటి ఒడిదుడుకులు ఉంటాయి?
స్వింగ్ ట్రేడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇవాళ కొని ఒక 1 వీక్ నుంచి 10 డేస్ మధ్యలో కనుక ఉంచుకుంటే దాన్ని స్వింగ్ ట్రేడ్ అంటాం సార్. ఎక్కువ డబ్బులంతా వచ్చేది ఈ స్వింగ్ ట్రేడ్లోనే. ఒక టెక్నికల్గా ఒక ప్రొఫెషనల్గా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అందరూ కూడా మంచి ఎర్నింగ్ సంపాదించేది స్వింగ్ ట్రేడ్లోనే. జనరల్గా చాలామంది ఇంట్రాడేలో ఎక్కువ వస్తాయి అనుకుంటారు, కానీ ఇంట్రాడేలో స్కిల్స్ బాగా ఉన్న వాళ్ళకి వస్తాయి, కానీ నార్మల్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి, టైం లేని వాళ్ళకి ఈ స్వింగ్ ట్రేడ్ బాగా పనికి వస్తున్నాడు. సో అంటే ఒక 4 డేస్ నుంచి 10 డేస్ మధ్యలో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో దాన్ని స్వింగ్ ట్రేడ్ అంటాం. సార్ ఈక్విటీలో ఇంట్రాడే, అదేవిధంగా ఆప్షన్స్ ఫీచర్స్కి సంబంధించి కూడా ఏమైనా స్పెషల్ క్లాసులు ఉంటాయా, లేదు అంటే మొత్తం ఈ కోర్స్లోనే అన్నీ వచ్చేస్తాయా, ఏంటి సార్ అసలు? అంటే ఏమైనా డివిజన్ ఉంటుందా? ఉంటుంది సార్. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ కోర్సులోనే అన్నీ వస్తాయి మీకు. ఫస్ట్ మేము ఏంటంటే అసలు ఈక్విటీని మేజర్గా తీసుకుంటాం. ఈక్విటీలు ఎలా చూసుకోవాలి, అలాగే దాంట్లో ఇంట్రాడే ఎలా చేయాలి, పొజిషనల్ ట్రేడ్, స్వింగ్ ట్రేడ్ ఎలా చేయాలి, అలాగే పొజిషనల్ ట్రేడ్ ఎలా, ఇన్వెస్ట్మెంట్ ఎలా, ఈ 4 ఫస్ట్ మేము చెప్తాం. ఆ తర్వాత ఫీచర్స్, అసలు ఫీచర్స్ ఏంటి, దాన్ని ఎలా చూడాలి, అసలు మొత్తం ఫీచర్స్లో లాట్ సైజ్ ఏంటి, ఎక్స్పైరీ డేట్స్ ఎలా ఉంటాయి వస్తాయి. ఆ తర్వాత ఏంటంటే ఆప్షన్స్ ఎక్స్క్లూజివ్గా చెప్తాం. ఆప్షన్స్లో కాల్ ఆప్షన్, పుట్ ఆప్షను, అలాగే ఆప్షన్స్లో టైప్స్ ఏంటి, ఆప్షన్ స్ట్రైక్స్ ఎలా ఉంటాయి, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ మనీ, అట్ ద మనీ ఎలా చూసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఆప్షన్ స్ట్రాటజీస్ ఉంటాయి, బటర్ఫ్లై అని, బుల్ కాల్ స్ప్రెడ్, తర్వాత స్ప్రెడ్ అంటే ఏంటి. సో ఒక 10 స్ట్రాటజీస్ మేజర్గా ఉన్నాయి. సో అవన్నీ మీకు చెప్తాం. సో ఆ స్ట్రాటజీస్ వల్ల, ఆప్షన్స్లో ఉండే స్ట్రాటజీస్ వల్ల అసలు మనకి ఈక్విటీని ఎలా సేవ్ చేసుకోవాలో ఉంటుంది ఎక్కువ. ఆ తర్వాత ఆప్షన్ రైటింగ్ ఎలా చేయొచ్చు, సెల్లింగ్ కూడా ఉంటుంది, ఆప్షన్ రైటింగ్ ఎలా చేస్తాం, అలాగే నేకుడ్ ఆప్షన్స్ బై చేయటం, అది కూడా చెప్తాం అనమాట. సార్ నార్మల్గా బుక్ నాలెడ్జ్, చాలామంది కూడా బుక్స్ ఫాలో అయిపోయి కూడా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. ఆ తర్వాత ఆ తిప్పలు అనేవి వేరే ఉంటుంది. సార్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దేనికైనా సంబంధించి. సో గానుగుపాటిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎలా ఉంటుంది, ఎంతసేపు ప్రాక్టికల్గా మనం అంటే ఇన్ని అవర్స్ వర్క్ చేస్తే కొంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది? దీనిలో ఏం చేస్తున్నామంటే సార్, మేము ఆఫ్లైన్ ఒకటి కంప్లీట్గా ఇచ్చేస్తున్నాం. ఆఫ్లైన్, ఆన్లైన్ అంటే ఆఫ్లైన్ ఇన్ ద హౌస్ లాగా 10 to 5, 10 to 3 మా దగ్గర ఉండే ట్రేడింగ్ టైంలో ఇప్పుడు మేము చెప్పే నిన్న క్లాస్ చెప్పగానే వాళ్ళు ప్రాక్టీస్ చేపిస్తుంటాం. సో దాంతో ఏమవుతుందంటే మేజర్గా మీకు ప్రాక్టీస్ ఒక 4-5 అవర్స్ ప్రాక్టీస్ చేయటం ద్వారా మీరు ఈ 2 monthsలో పర్ఫెక్ట్ అయిపోతారు. సో మాకు టైం ఉంది, మేము నేర్చుకుంటాము ఇన్ హౌస్లో, ఇదే మా లైఫ్ అన్న వాళ్ళందరూ డైరెక్ట్గా ఆఫ్లైన్లో రావచ్చు. అలాగే ఆన్లైన్లో కూడా ఏమవుతుందంటే మీకు ఎవ్రీ థర్స్డే, ఫ్రైడే 2 days లైవ్ మార్కెట్ చూపిస్తాం 2 to 3:30 వరకు. ఇప్పుడు ఆ వీక్లో చెప్పిందంతా కూడా మీకు ఆ 2 రోజులు మీకు మేము చూపించడం ద్వారా ఏమవుతుందంటే మీరు కూడా లైవ్ మార్కెట్లో ఏం జరుగుతుందో అప్డేట్ అవుతుంది. అంటే చాలామంది థియరీ చెప్తారు సార్, ప్రాక్టికల్సే చూపించాలి. సో ఇక్కడ ప్రాక్టికల్స్ లేకుండా ఎంతసేపు మాట్లాడినా ఉపయోగం లేదు. కాబట్టి మేము థియరీ విత్ ప్రాక్టీస్ చూపిస్తాం, కాబట్టి మీకు లైవ్ అప్డేట్ అనేది కరెక్ట్గా కనబడుతుంటుంది. రైట్ సార్, మరికొన్ని కంపెనీస్ చూద్దాం సార్. యునైటెడ్ స్పిరిట్ ఎలా ఉంది సార్? యునైటెడ్ స్పిరిట్ ఇది కూడా చాలా పాజిటివ్గానే ఉంది సార్. ఇది ఈ కంపెనీ వచ్చి సపోర్ట్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి. చార్ట్ అయితే పాజిటివ్గానే ఉంది. ఇది 1600 ఆ రేంజ్లో ఉంది. సో అప్ ట్రెండ్లో ఉంది, ట్రెండ్ చాలా బాగుంది ఇది. సో ఇన్వెస్ట్మెంట్కి మంచి ఆపర్చునిటీ ఉంది. రైట్ సార్, యూబీఎల్ ఎలా ఉంది సార్? యూబీఎల్ కూడా ఇవన్నీ స్పిరిట్ కంపెనీస్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి సార్. అంతకుముందు ఆల్ టైమ్ హై 2200 ఉంది, ఇప్పుడు లో వచ్చి 1845, లాస్ట్ మంత్ వచ్చింది 2211. ఇప్పుడు అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని 2100 ప్రజెంట్ ఉంది. ఇది ఇంకా ట్రెండ్ హయ్యర్ హైస్ కంటిన్యూ అవుతుంది. సో పాజిటివ్గా ఉంది సార్ చాలా చార్ట్. యూబీఎల్ పాజిటివ్గానే ఉంది, బై చేసుకోవచ్చు సార్. నార్మల్గా కొంత అంటే స్టాక్ మార్కెట్ అంటే కూడా ఒక బిజినెస్సే. సో కొన్ని బిజినెస్లు సీజనల్గా చేస్తూ ఉంటాము, సీజన్ని బట్టి కూడా బిజినెస్ మార్చుతూ ఉంటారు. సో స్టాక్ మార్కెట్లో కూడా అలా స్టాక్స్ని సీజన్ని బేస్ చేసుకొని మార్చుకోవాలా? ఆ పోర్ట్ఫోలియోని మార్కులు కొంత పెట్టుకోవచ్చు అండి, ఒక 30%. ఇప్పుడు మనం వోల్టాస్ మొన్న ఒక 1 week బ్యాక్ చెప్పాను, 100 points పెరిగిపోయింది. రేపు సమ్మర్లో బాగుంటుందని చెప్పాను కదా, అలా కొంత ఒక అంటే లాంగ్ టర్మ్ పాయింట్లో కొంత పెట్టుకున్నా ఒక 30% ఇలాంటి రొటేషన్ పెట్టుకోవడం ద్వారానే మనం ఏమవుతాం అంటే కొంచెం ఆ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు.
సో ఏ సెక్టార్స్ ఏ సీజన్లో కొన్ని కంపెనీస్ డెఫినెట్గా ఆ సీజనల్గా ఎఫెక్ట్ అవుతుంటాయి. ఆ కంపెనీస్ని అలా చేసుకోవచ్చు. సో కంపల్సరీ సీజనల్ బిజినెస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, పాజిటివ్ ఉంటుంది. సార్ మీరు నార్మల్గా ఇప్పుడు ప్రతిసారి మాట్లాడినప్పుడు పోర్ట్ఫోలియో గురించి మాట్లాడుతూ ఉంటారు. పోర్ట్ఫోలియో అనే మొక్కను మనం ఎంత దృఢంగా మనం పెంచుకుంటే ఫలాలు అలా వస్తాయని చెప్తూ ఉంటారు. సో రకరకాల కంపెనీస్ని మనం పోర్ట్ఫోలియోలో చూస్ చేసుకుంటాం. నిన్న మీరు చెప్పినప్పుడు కూడా 40 కంపెనీలు ఉంటే 40లో 2 కంపెనీలు మనకు అవసరం ఉంటాయని చెప్తున్నారు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్? దానికి సంబంధించి మీరు ఇందాక చెప్పారు, అంటే ఒక కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ దగ్గర నుంచి బ్యాలెన్స్ షీట్ దగ్గర నుంచి ఆ కంపెనీ పెట్టుబడులు ఇవన్నీ కూడా బేస్ చేసుకోవాలంటే టైం చాలా పడుతూ ఉంటుంది. ఆ టైం అంతా చూసుకుని ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకోవడానికి మీరు అంటే గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా మీ కస్టమర్స్ అవ్వచ్చు, మీ క్లయింట్స్ అవ్వచ్చు, వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు? అదే సార్, ఇప్పుడు ఈవెన్ ఇందాక కూడా అన్నారు కదా, ఇది కొనొచ్చా లేదా ఏంటి దీని యొక్క పరిస్థితి అంటే, మేము చూస్ చేసుకుని మా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఏది బెస్ట్ అనేది మీకు యాక్యురేట్గా సలహా ఇవ్వగలం. అది 80% 85% యాక్యురసీ ఉంటుంది. ఇప్పుడు మనం బ్లైండ్గా వెళ్ళే కన్నా ఒక ఎక్స్పీరియన్స్గా ఒక నాలెడ్జ్తో వెళ్ళాం అనుకోండి, కొంచెం మనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను అడిగారు ఏం కొనొచ్చని. ఇప్పుడు యూబీఎల్ ఇంతకు నేను 5 కంపెనీలు చెప్పాను, 3 నెగిటివ్లు ఉన్నాయి సార్, ట్రెండ్ వేగ్గా ఉంది, ఇది పాజిటివ్గా ఉందని చెప్తున్నాను. సో అలాంటివి ఇది ట్రెండ్ పాజిటివ్గా ఉన్నప్పుడు దీనిలో ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ ట్రెండ్ ఏంటి అసలు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఫండమెంటల్గా కంపెనీ ఎంత స్ట్రాంగ్ ఉన్నా ప్రజెంట్ ట్రెండ్ కూడా ఇంపార్టెంట్. టెక్నికల్గా ఇవాళ ఎంత స్ట్రాంగ్ ఉంది, అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు ట్రెండ్తో పాటు వెళ్తేనే మనకి డబ్బులు వచ్చాయి, ట్రెండ్కి యాంటీకి వెళ్తే రావు. సార్ మరో కంపెనీ చూస్తే హ్యాపీయెస్ట్ మైండ్ ఎలా ఉంది సార్? సార్ ఇక్కడే మనం ఒకటి మాట్లాడుకుంటే, ఇప్పుడు మనం కొన్ని కంపెనీస్ చూస్తున్నాం ఫస్ట్కి ఇప్పటికి, అసలు కొన్ని కంపెనీస్ నేమ్ కూడా చాలా మందికి తెలియని కంపెనీస్ ఉన్నాయి. వీటిని కూడా ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా చెప్పండి సార్. అందుకే సార్ ఇప్పుడు చాలామంది ఫస్ట్ నేను ఫ్రంట్ లైన్ కంపెనీస్ చెప్తున్నాను, ఆ తర్వాత కొంచెం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా చెప్పండి అని నాకు మెసేజ్ చెప్తున్నారు. సరే డిఫరెంట్ కంపెనీలు కూడా ట్రై చేద్దామని. ఇవన్నీ కూడా అయితే ఏంటంటే టాప్ 500 కంపెనీస్, ఇండియాలో టాప్ 500 కంపెనీస్ నేను మాట్లాడుతున్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఒక బిలీవబుల్ కంపెనీస్, అంటే దాదాపు ఒక 10,000 కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయి. టాప్ 500 అంటే మన ఇండియా మొత్తం మీద ఒక రెస్పెక్టబుల్ కంపెనీస్. కాబట్టి నేను మరీ ఇంకా డౌన్ అవ్వట్లేదు. కాబట్టి మీకు ఒక మంచి 500 కంపెనీస్లో మనం కొన్ని కంపెనీస్ మాట్లాడుకుంటున్నాం, ట్రెండ్ పాజిటివ్గా ఉన్నవి మీకు అప్డేట్ చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఒకసారి 1-2 సార్లు చూసుకొని ట్రై చేయొచ్చు. సార్ మనము చూస్తే ఇంతకుముందు కూడా మనం ఒకసారి మాట్లాడారు మీరు, అంటే బ్యాంకింగ్ లోన్స్, స్టూడెంట్ లోన్స్కి సంబంధించి. సో ఇప్పుడు ఒకసారి ఆ టాపిక్ చూస్తే రీసెంట్ ట్రెండ్స్ మనం చూస్తే రూపాయి పడిపోతుంది, డాలర్ పెరుగుతుంది. అక్కడికి వెళ్ళే వాళ్లకు ఒక 50 లక్షలతో అయిపోతుంది అనుకుంటే 60 నుంచి 70 లక్షల వరకు కూడా పెరుగుతుంది అనుకుంటున్నాను. ఈ టైంలో అసలు ఆ లోన్స్ జోలికి వెళ్ళవచ్చా, వెళ్ళకూడదా? పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్గా ఏం చెప్తారు సార్ దానికి సంబంధించి? అంటే నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ 1-2 సార్లు ఆలోచించుకోవాలి. వాళ్ళ యొక్క పర్సనల్ ఇది మీరు అన్నట్టు ఇది ఏంటంటే కేస్ టు కేసు మాట్లాడాల్సిన మ్యాటర్. జనరల్గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అంత ఆపర్చునిటీస్ మనకు కూడా ఏమీ కనపట్లేదు. అక్కడికి వెళ్ళి అంత టైం స్పెండ్ చేసి, అంటే పెద్దానికి టైం ఉంటుంది కదా, ఈ టైం సెట్ కావట్లా. మీరు అన్నట్టు 3 years బ్యాక్ 4 years బ్యాక్ అది వర్కౌట్ అయింది. ఇక్కడ ఏంటంటే అక్కడ కూడా హెవీ కాంపిటీషన్ వచ్చేసింది అనేది తెలుస్తుంది. చాలామంది వెళ్ళి కూడా చదివి కూడా జాబ్ లేకుండా కొంచెం బ్యాక్ వస్తున్నారు. సో ఇలాంటి సిచ్యుయేషన్ మీరు ఒకసారి ఆలోచించుకోండి, అవసరమా లేదా, దీని రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి, దీని బదులు వేరే ఏం చేయొచ్చు. సో ఇలాంటివి మనం ఇవాళ బ్లైండ్గా అయితే వెళ్ళొద్దు. 1-2 సార్లు ఆలోచించుకొని బాగా ఉంది, తర్వాత అక్కడ మనకి ఏమైనా రెఫరెన్స్లు ఉన్నాయి, వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తారు అని ఏదైనా రెఫరెన్స్తో వెళ్తే బెటర్ అనిపిస్తుంది. సార్ రైట్, పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి మీరు చాలామందికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. అంటే ఒక రకంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది లేకపోతే ఒక మనిషే కాదు సార్, ఫ్యామిలీ కూడా. సో వాళ్ళకి సంబంధించి మీరు ఎటువంటి గైడెన్స్ ఉంటుంది, ఎలా సార్ దానికి సంబంధించి? మేము ఇప్పుడు ఎడిషనల్గా 2 సర్వీసెస్ యాడ్ చేసాం సార్. మీరు అన్నట్టు ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్,
దానికి మేము ఒక అపాయింట్మెంట్ ఇస్తున్నాం. అసలు మీ ఫైనాన్షియల్ కండిషన్స్, వెల్త్ మేనేజ్మెంట్లో ఎలా సార్ మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఈ 2 నెలల కోర్స్ నాకు వద్దు, మామూలుగా ఒక ఫైనాన్షియల్గా నేను ఉన్న కండిషన్ ఏంటి అంటే మీకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చి ఒక హాఫ్ అన్ అవర్ మీతో మాట్లాడి మీ కండిషన్స్ ఏంటి, ఏది బెటర్ అని ఒక సలహా ఇవ్వటం అయితే అది కూడా యాడ్ చేశారు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే ఒక 90 days టైం అనేది పెడతా ఉంటారని చెప్తారు. సో బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు అసలు ఏ టర్మ్స్ని చూడాలంటారు సార్? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బిజినెస్లోకి వచ్చేస్తూ ఉన్నారు. సో అసలు బిజినెస్ అనేది అందరూ చేయగలరా? ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే మనం ఫస్ట్ చూడాల్సిన గ్రౌండ్ రూట్స్ ఏంటి సార్? ఒకటే సార్, ప్యాషన్ ఉండాలి, రిస్క్ని తట్టుకొని నేను నిలబడాలి. బిజినెస్ కానీ ఇప్పుడు జాబ్కి బిజినెస్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే జాబ్లో కన్నా బిజినెస్లో ఎక్కువ డబ్బు వస్తుంది అనుకుంటాం కానీ ఎక్కువ కష్టం ఉంది, ఎక్కువ రిస్క్ ఉంది. ఆ రిస్క్ తీసుకుంటాం కాబట్టి ఎక్కువ మనీ ఉంది, కానీ ఆ పేషెన్స్, ఆ టెస్టింగ్ చాలా ఉంటుంది. సో ఏ కాంపిటీషన్ అయినా ఇప్పుడు దానిలో సక్సెస్ అవ్వాలంటే ఒకటే పాయింట్, మీరు అంత క్వాలిటీ మార్కెట్కి ఉన్న దానికన్నా ఎడిషనల్ క్వాలిటీ ఇవ్వగలగాలి. అంత డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. నాలెడ్జ్ వచ్చినంత మాత్రాన మనం సక్సెస్ అవ్వం. మనం అంత పేషెన్స్గా మనం కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. సో ఉన్నారు సార్ రమేష్ గారు వరంగల్ నుంచి. రమేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. రమేష్ గారు థ్యాంక్ యూ సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్. చెప్పండి కొనుక్కోవచ్చా అండి ఈ రేట్లో? ఏంటది? ఇంకొకటి సార్ ఇంకొక చిన్న డౌట్ సార్, 60+ ఏజ్ ఉన్న వాళ్ళకి పోర్ట్ఫోలియో ఎన్ని ఉండదు సార్? పోర్ట్ఫోలియోలో 50 ఏజ్ ఉన్న వాళ్ళకి 50 ఏజ్ ఉన్న వాళ్ళకి ఒక 10 కంపెనీస్ చాలు సార్. మంచి టాప్ ఒక 7 కంపెనీస్ లార్జ్ క్యాప్ పెట్టుకొని ఒక 3 కంపెనీస్ మిడ్ క్యాప్ పెట్టుకుంటే మీకు సరిపోతుంది. ఎందుకంటే 10 కంపెనీస్ని మనం ఇవాల్యుయేట్ చేయటం ఈజీ. దాని యొక్క పోర్ట్ఫోలియోని రివ్యూ చేయటం కానీ ఇది చాలా ఈజీగా ఉంటుంది. మరి 20-30 కంపెనీలు పెట్టుకుంటే అవి డైల్యూట్ అయిపోతాయి తప్ప డైవర్సిఫై అవ్వవు. సో డైవర్సిఫై అంటేనే మ్యాక్సిమం 10 కంపెనీస్. మీకున్న ఈవెన్ 20 lakhs 30 lakhs ఉన్నా కూడా ఈ 10 కంపెనీస్ బెస్ట్. సో అంతకు మించి లేకన్నా బెటర్ అనమాట. రామచంద్రమూర్తి గారు, ట్రెండ్ అనేది ఉంటుంది, 10 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది అని చెప్తూ ఉంటాం. 80 బ్యాచ్కి ఒకటి ఉంటే 90 బ్యాచ్కి ఒకసారి అయిపోయింది. ఇప్పుడు రైట్ సార్, కాలర్ ఉన్నారు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, విష్ హ్యాపీ న్యూ ఇయర్. చెప్పండి సార్. సార్ ఇది మొన్న మీరు రికమెండ్ చేశారు, ఇది చోలా ఇన్వెస్ట్మెంట్ది. అవునండి. అది 1204 rupees లో తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా డౌన్ అయ్యేటట్టు హోల్డ్ చేసుకోమంటారా? చేసుకోండి సార్, ఎందుకంటే ఇది మార్కెట్స్ కొంచెం డౌన్ అయినాయి. అయితే ఏంటంటే ఇది 1600 నుంచి ఫాల్ అయింది 1180 వరకు. సో ఇక్కడ మేజర్ సపోర్ట్స్ అయితే కనపడుతున్నాయి. అంతకుముందు డౌన్ కూడా 1150 ఆ రేంజ్ మ్యాక్సిమం వచ్చిన డౌన్ 1150 ఆ రేంజ్ దాకా వస్తుంది. సో అక్కడి నుంచి మళ్ళీ ఛాన్సెస్ పుల్ బ్యాక్ అవుతాయి అనమాట. కొంచెం లాంగ్ టర్మ్ హోల్డింగ్ చేయండి, బాగానే ఉంటుంది. సార్ ఫైనల్గా నేను ట్రెండ్ గురించి మాట్లాడాను సార్. మొత్తం ఏమైపోయిందంటే సార్, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కూడా ఐటీ అని చెప్పి అంతా సాఫ్ట్వేర్ సైడ్ వచ్చేసారు. సో ఇద్దరు సంపాదించుతున్నారు. ఆ సంపాదించిన దాంట్లో ఖర్చు కూడా అంతే ఉంటుంది. ఒకప్పుడు మిగిలిన డబ్బులు లేవు, ఇప్పుడు ఆ డబ్బులతో కొనాలంటే భూముల విలువ కానీ ఏది కొనాలన్నా కానీ త్రిబుల్ అయిపోయింది. ఇటువంటి పరిస్థితులు అసలు ఏం చెప్తారు సార్? అంటే నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ఆర్థిక సలహా ఏమిస్తారు సార్? మీరు అన్నట్టు ఇది అంత ఇమ్మీడియట్గా 1 minute చెప్పేది కాదు, కానీ సార్ మనం మేజర్గా చూసుకోవాల్సింది ఏంటంటే డబ్బులు ఎంత సంపాదించాం అనే దానికన్నా ఎంత మనం సేవ్ చేసాం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఎవరైతే లిక్విడ్ క్యాష్, ఎవరైతే అసెట్ కానీ సేవింగ్స్ ఉన్నాయో వాళ్ళ కింగ్. కాబట్టి మనం సంపాదించండి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎంత మిగులుస్తున్నాం అనేది చాలా ఫోకస్ చేయండి. సో అది నేను ఇచ్చే సలహా ఇవాళ. సో సేవింగ్స్కి వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. స్టాక్ మార్కెట్కి సంబంధించి అదేవిధంగా పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా విలువైన సూచనలు సలహాలు అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిజినెస్. చూస్తూనే ఉండండి HM TV.